మీరు భయపడితే భయపడే వాళ్ళం కాదని, అంతకంతకు బదులు తీర్చుకుంటామని పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు ఉన్న నివాసాలపై జనసేన నేతలు జరిపిన దాడిపై స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యకాండ అంతులేకుండా పోతుందని, చంద్రబాబు పాలనలో దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పడానికి రాత్రి జరిగిన ఘటనలే నిదర్శనమని అన్నారు. కార్పొరేటర్ వాళ్లకు సంబంధించినటువంటి ఆస్తులు, అమర్నాథ్ రెడ్డి అనేటువంటి మరొక కార్పొరేట్ కు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసానికి పూనుకోవటం కాకుండా ఇంకా అనేక మంది కార్పొరేటర్లని మీ అంతు చూస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం, ఈ తతంగమే గత 4 రోజులుగా తిరుపతి అంతా కూడా మారు మోగించేటట్టుగా చేస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి భూమిక అనగాని సత్యప్రసాద్ అనేటువంటి ఇన్ఛార్జి మంత్రి. ఈ ఇన్ఛార్జి మంత్రి ఒక అరాచక శక్తి అని, అసాంఘిక వ్యక్తి అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి ఎంతో మద్దతు పలికినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికే పతాక శీర్షికలతో అతన్ని గురించి రాయటం కూడా జరిగింది. ఆ అసాంఘిక శక్తి తిరుపతిలో తిష్టవేసి ఇక్కడున్నటువంటి ఆకు రౌడీలనందరినీ కూడా, తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన ఆకు రౌడీలనందరినీ కూడా ఉసికొల్పి మా కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్లను నానా దుర్భాషలాడటమే కాకుండా, వాళ్ల మీద దాడులు చేయటమే కాకుండా, వాళ్లలో ఎంతో మంది ధైర్యంగా నిలబడ్డారు, కొంతమంది జారిపోయినారు. వీళ్ల భయానికి సాక్షాత్తు మా పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థినే వాళ్లు లొంగ తీసుకున్నారు బలవంతంగా. నిన్న రాత్రి మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా చిత్తూరులో ఒక హోటల్లో ఉంటే, రిసార్ట్స్ లో ఉంటే, రాత్రి 12 గంటలకు తిరుపతికి సంబంధించినటువంటి రౌడీలు ఈ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొడుకు మదనట, అతను అమ్మాయిలు ఆడవాళ్లు అనేది కూడా చూడకుండా ప్రతి రూము తట్టి మీ అంతు చూస్తాం, మీ కథలు చూస్తాం, చాలా అమానవీయంగా వాళ్ల మీద ప్రవర్తించటం, అవన్నీ కూడా వీడియోల ద్వారా మొత్తం సభ్య ప్రపంచమంతా కూడా చూసింది. చివరకు అభినయ్ వెళ్లి మా వాళ్లనందరినీ కూడా వాళ్లతో వాగ్వాదం చేసి ఆ రౌడీలతో విడిపించుకు